సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం తర్వాత తన మేకోవర్ కోసం కొద్దిగా టైం తీసుకున్న మహేష్ సైలెంట్ గా రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా చెప్పకపోవడం పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఒకేసారి టీజర్ తోనో లేదా పోస్టర్ వదిలి జక్కన్న ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాడేమో చూడాలి మరి. SSMB 29 ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా కథ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ అని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో త్వరలో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకి పూర్తి చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. అందుకే సినిమాను పర్ఫెక్ట్ షెడ్యూల్లో కానిస్తున్నాడు. సినిమాను 2027లో రిలీజ్ చేసేలాగా రాజమౌళి గట్టి ప్లానింగ్ తో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక రాజమౌళితో సినిమా చేశాక నెక్స్ట్ మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్న ప్రశ్న ఎదురవుతుంది. పాన్ ఇండియా హీరోగా అప్పటికే ఒక లెవెల్ సెట్ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ సినిమా అదే రేంజ్ సినిమా చేసే డైరెక్టర్ తోనే చేతులు కలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మహేష్ లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో సుకుమార్, సందీప్ వంగా లాంటి వాళ్ళు కూడా ఉన్నారట. సుకుమార్ తో ఆల్రెడీ నేనొక్కడే సినిమా చేశాడు మహేష్. ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అందుకే సుకుమార్ కూడా మహేష్ తో ఒక మంచి సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ వంగా కూడా యానిమల్ తో అదరగొట్టాడు. నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. సో మహేష్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాజమౌళితో సినిమా చేశాడంటే తప్పకుండా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో కూడా మహేష్ బాబు పడతాడు. అప్పుడు అక్కడ స్టార్ డైరెక్టర్లు సైతం మహేష్ బాబుతో సినిమా రెడీ చేస్తారు. జక్కన్న సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేస్తాడన్నది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. మరి ఆ ఛాన్స్ మహేష్ ఎవరికి ఇస్తాడన్నది అప్పుడే తెలుస్తుంది.